భారతీయ జనతా పార్టీలో చాలామంది మైనార్టీ సోదరిమణులు ముఖ్యంగా కుకట్పల్లి ఆ ప్రాంతం నుంచి ముస్లిమ్స్ చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చారు. మరి భారతీయ జనతా పార్టీ అంటే ఏదో మతానికో ఇంకెవరికో వ్యతిరేకమని చెప్పేసి చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రచారంతో దేశంలో చాలామంది మైనారిటీలని బీజేపీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఒక మంత్రంతో భారతదేశంలో ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రభుత్వ సంబంధించినటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి అందాలే అనేటువంటి దృష్టితోని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. చాలామంది ముస్లిం మహిళలు ఇక్కడ ఉన్నారు జాయిన్ కావడానికి. మరి వారి యొక్క ముస్లిం మహిళలకు తెలుసు నరేంద్ర మోదీ గారిని ఈరోజు వారు ఒక పెద్ద అన్నగా భావిస్తారు. వారి యొక్క మతంలో ఉన్నటువంటి ఒక అనేక కారణాల వలన అణచివేతకు గురైనటువంటి ఒక వర్గానికి నరేంద్ర మోదీ గారు న్యాయం చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 33% రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ పార్లమెంట్లో మద్దతు పలికుంటే ఈరోజు అనేక మంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం వచ్చేది అని చెప్పేసి కూడా మనం మర్చిపోరాదు. కానీ ఒక ఓవైసీనే ఉండాలి, ఒక అక్బరుద్దీనే ఉండాలి, అంతేగానే వాళ్ళ దాంట్లో మహిళలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. కానీ నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఈ నిర్ణయం పట్ల ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళలు కాంగ్రెస్ పార్టీకు, ఇండియా అలయన్స్కు మంచి బుద్ధి చెప్పారని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ యొక్క ఎన్నికల్లో ఫలితాలు మనకు కనబడతా ఉన్నాయి. బెంగాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దాదాపు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి ఒక సంఖ్య వచ్చేసింది, దానిపైనే వచ్చింది. మమతా బెనర్జీ టీఎంసీ ఏదుందో గత 15 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో హింసకు ప్రేరించి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీలు రోహింగ్యాల ఓట్లతోని, దొంగ ఓట్లతోని 15 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు చంప పెట్టుకుంటున్నటువంటిగా ఈరోజు నిర్ణయం ఈరోజు మనం స్వాగతిస్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్ నిర్ణయం ఏదుందో ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, వాళ్ళ ఒక ప్రజల నిర్ణయం. గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేని ఒక వెస్ట్ బెంగాల్లో, దాని తర్వాత కమ్యూనిస్టు పార్టీలు 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అంటే అక్కడ ఉనికి లేనటువంటి ఒక పరిస్థితులు గత ఎన్నికల్లో 78 సీట్లు గెలిచి మరి ఈ ఎన్నికల్లో 190 సీట్లు, 88, 190 పైగా వచ్చేటటువంటి మనకు కనబడతా ఉన్నాయి. అన్ని సీట్లతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ ప్రజలకు, తెలంగాణ ప్రజల తరఫున వారికి అభినందిస్తున్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం, అమిత్ షా గారి ఒక ఏదైతే క్యాంపెయిన్ స్ట్రాటజీ, అక్కడ ఉన్నటువంటి సునీల్ బన్సాల్ గారు, భూపేందర్ యాదవ్ గారు చేసినటువంటి ప్రయత్నాలకు ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వెస్ట్ బెంగాల్ ప్రజలకు నేను అభినందిస్తా ఉన్నాను. మరోవైపు ఇదంతా కూడా ఈ యొక్క యాంటీ ఇంకమెన్సీ 15 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రజలకు ఏం చేయకపోగా హింసకు దారితీసి అనేక మంది బీజేపీ కార్యకర్తలు చంపినటువంటి ఒక ప్రదేశం బెంగాల్. ఈరోజు బెంగాల్లో ప్రజలకు న్యాయం జరిగింది. ఇటు అస్సాంలో చూస్తే గతం కన్నా ఎక్కువ సీట్లతోని అస్సాంలో దాదాపు ఈ 120 సీట్లలో 90 సీట్లు బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఈ యొక్క అస్సాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది. అక్కడ అబద్ధాల ప్రచారాలు చేసి వివాదాన్ని సృష్టించి, విభేదాన్ని సృష్టించి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు అస్సాం ప్రజలు తిప్పికొట్టారు.
మనం ఇక్కడ గమనించాల్సిన ఒకటి ఉన్నది. ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండే అక్కడ మళ్ళీ ఆ ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రో ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకు మద్దతుగానే మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపిస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య హితంలో పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ అందించిన పరిపాలన అవినీతి రహితమైన పరిపాలన. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాబట్టి మళ్ళీ మళ్ళీ బీజేపీ గెలుస్తా ఉన్నది. అది త్రిపుర గానే, యూపీ గానే, మహారాష్ట్ర గానే, బీహార్ గానే ఇవన్నీ రాష్ట్రాలు బీజేపీ రాష్ట్ర పరిపాలన చూసి ప్రజలు మాకు ఓటేస్తా ఉన్నారు. మరోవైపు ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి పార్ట్నర్స్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్ట్నర్స్ ఈరోజు టీఎంసీని అక్కడ తిరస్కరించారు. ఇక్కడ డిఎంకే 3వ స్థానంలో వచ్చింది తమిళనాడులో. దాదాపు ఊడ్చుకోపోయింది 58 సీట్లతో ఇంకా కొట్లాడుతూ ఉన్నారు, కిందికి మీదిగా అవుతా ఉన్నారు వాళ్ళు. అంటే ఇండియా అలయన్స్ మొత్తం కూడా దక్షిణాదిగా భారతదేశాన్ని దక్షిణాదిగా ఉత్తరాదిగా విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దేశంలో ఒక డివిజివ్ పాలిటిక్స్, ఒక విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలను తీసుకువచ్చి విభేదాలు తీసుకువచ్చి ఉత్తరాది దక్షిణాది ఈ పార్టీలకు తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇతర రాష్ట్రాలు కూడా ఎట్లా బుద్ధి చెప్పారు. రేపు మనం కూడా తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత పూర్తిగా నాకు నమ్మకం ఉన్నది. దేశవ్యాప్తంగా అంతా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, ఇండియా అలయన్స్ కు వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ ముడి చిరుతో కలిపి బీజేపీ వస్తున్న సమయంలో రేపు రాబోయేది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నాను. మేధావులు, యువకులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆదరిస్తున్నారు కాబట్టి వారు పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. ఆ చేరికల్ని నేను వారికి ఇక్కడ చేరికలు అయిన తర్వాత అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రేపు 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు మన ఒక భారత ప్రధాని హైదరాబాద్ రాబోతా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల తర్వాత 2.5 సంవత్సరాలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నేను అధ్యక్షుడిగా అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని ఈరోజు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు, తెలంగాణకు వస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు వారికి స్వాగతం పలకడానికి ఉత్సుకంగా ఉన్నారు. 2 లక్షల పైగా ప్రజలతోని, కార్యకర్తలతోని, నాయకులతోని ఆ ఒక బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్ నిర్వహిస్తాను. ఈరోజు భూమి పూజ జరిగింది. మరొకసారి నేను హైదరాబాద్ ప్రజల్ని, అదే హైదరాబాద్ ప్రజల క్యాపిటల్ కాబట్టి తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను, నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున అందరూ కూడా 10వ తారీఖు నాడు 4 గంటలకు పెద్ద ఎత్తున మేము అందరూ కూడా స్వాగతం పలికి పెరేడ్ గ్రౌండ్గా రావాల్సిన కోరుతా ఉన్నాం.